అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాల్పుల దాడికి సంబంధించిన కథనాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరుగుతుందని, ఆయన చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్తుందని ఓ క్రైస్తవ పాస్టర్ 4 నెలల క్రితమే జోస్యం చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పాస్టర్ మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశభక్తి కొత్త కెరటం ఎగిసిపడుతుంది. ఆ దేశ భక్తుల చేతుల్లో కాంతి దీపాలు ఉంటాయి. ట్రంప్ పైకి లేవడం చూశాను. ఆ తర్వాత ఆయనపై హత్యాయత్నం గ్రహించాను. అతడి తలకు దగ్గరగా కన్నబేరి నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. ట్రంప్ మోకాళ్లపై నిలబడి దైవాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడం నేను చూశానని క్రిస్టియన్ పాస్టర్ చెప్పడం వీడియోలో ఉంది. ట్రంప్పై జరిగిన దాడి మొత్తం అచ్చం పాస్టర్ చెప్పినట్లుగానే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాస్టర్ 3 నెలల క్రితం ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో సదరు పాస్టర్ అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణ స్థితికి పతనమవుతుందని లెక్క కట్టారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ మహామాంద్యం కంటే ఎక్కువగా పడిపోతుందని అన్నారు. కాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సదరు నిందితుణ్ణి సెకండ్ల వ్యవధిలోనే మట్టుబెట్టిన విషయం తెలిసిందే.